చెట్టు కనిపిస్తోంది కదా, అది కాదు మీరు చూడాల్సింది. ఇక్కడ వినిపించే శబ్దం వినండి. గీ అనే శబ్దం వినిపిస్తోంది కదా, ఇక్కడ ఒక సీమ చింతకాయల చెట్టు ఉంది. ఈ చెట్టు మీద ఒక జిల్లి ఉంది. జీంగుర్ అని కూడా అంటారు దీన్ని. వర్షాకాలంలో ఇవి అరుస్తూ ఉంటాయి. వీటిని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా, అయితే ఆ కీటకాలని చూసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఇదే మొదటిసారి చూడడం. చెట్టు కొమ్మలు ఉన్న రంగులోనే అది కూడా ఉంది, కాబట్టి సరిగా కనిపించదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కనిపిస్తోంది చూడండి. చెట్టు బెరడు ఏ రంగులో అయితే ఉందో అదే రంగులో ఉంది. వీటిని ఇంగ్లీష్లో సికాడాస్ అంటారు. ఇవి ఎందుకు అరుస్తూ ఉంటాయి అంటే, ఇవి ఆడ కీటకాలను ఆకర్షించడానికి మగ కీటకాలు అరుస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి శబ్దాలు అవి ధ్వనిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. అది నెమ్మదిగా కదులుతోంది, పైకి ఎక్కుతోంది. వీటి గురించి చెప్పాలంటే ఇవి కీటకాల జాతికి సంబంధించినవి. ఇలాంటివి దాదాపు ఒక 3000 రకాలున్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి ప్రాచీన కాలం నుంచి కూడా మన పూర్వీకుల యొక్క జానపద విషయాలలోనూ మరియు మతపరమైన మరియు ద్రవ్య చిహ్నాలుగా ఉన్నాయి. ద్రవ్య చిహ్నాలు అంటే మారక ద్రవ్యంగా వీటి యొక్క చిహ్నాలను ఉపయోగించేవారు. చూడండి, ఇక్కడ పిల్లలు పట్టుకున్నారు. వాటి యొక్క రెక్కలు అది తెరిచేసరికి లోపల ఇంకొక కలర్ అయితే కనిపిస్తున్నాయి. రెడ్, బ్లాక్ సీతాకోకచిలుక యొక్క రెక్కల్లాగా కనిపిస్తోంది చూడండి. ఇందాక నేను చూసింది ఇదేనా అని అనిపిస్తోంది. లోపలేమో రంగురంగుల రెక్కలు, పైన మాత్రం బెరడు కలర్ కలిగిన రెక్కలు ఉన్నాయి. వీటి రక్షణ కోసం ఇలాంటి రంగు సహజంగానే వాటికి ప్రకృతిలో వచ్చి ఉంటుంది. ఈ సికాడాస్ అనే కీటకాల గురించి మన ప్రపంచంలో చాలా దేశాలలో, చాలా సంస్కృతుల్లో వీటి ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే చాలా ప్రాంతాల సాహిత్యంలో మరియు సంగీతంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. చూడండి, ముందరి నుంచి చూస్తుంటే కప్పలాగా అనిపిస్తోంది కదా. నేను కొంచెం కింది వైపు నుంచి చూపిస్తున్నాను. పిల్లలు సరిగా పట్టుకోవడం లేదు, కదులుతున్నారు. వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంది. ఒకరి మీద మరొకరు వచ్చేస్తున్నారు దాన్ని పట్టుకోవడానికి. పిల్లలైతే దాన్ని భయం లేకుండా పట్టుకున్నారు, కానీ నాకు దాన్ని తాకడానికి అయితే కొంచెం భయం అనిపిస్తుంది. పట్టుకోండి టీచర్, ఏం కాదు అని చెప్తున్నారు. దాని స్పర్శ మనకు ఎలాంటి హాని అయితే కలుగజేయదు, కానీ అందరూ దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటే దాని రెక్కలు ఊడిపోతాయి కదా, అందుకే పట్టుకోవడం లేదు. వాళ్ళను కూడా జాగ్రత్తగా పట్టుకోమని చెప్పాను. ఈ కీటకాలలో మగ సికాడాలకి పొత్తి కడుపు దగ్గర శబ్దాలను ఉత్పత్తి చేసే పొరలు ఉంటాయి. వాటిని టైంబల్స్ అంటారు. వాటి ద్వారా ఇవి పెద్ద శబ్దాలను సృష్టిస్తాయి. ఆడవాటికి అయితే అలాంటి నిర్మాణాలు ఉండవు, కానీ తమ ప్రతిస్పందనను తెలియజేయడానికి ఈ రెక్కల యొక్క శబ్దాన్ని సృష్టిస్తాయి. దీని యొక్క కళ్ళు 2 యాంటెనాల్లాగా ఉంటాయి. ఇవి సృష్టించే ధ్వనిని మనము దగ్గరగా విన్నట్లయితే శాశ్వతంగా మనకు వినికిడి సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వాటికి కూడా ఆ సమస్య ఉంటుంది, కాకపోతే అవి ఆ ధ్వనిని సృష్టించే సమయంలో వినడానికి ఉపయోగించే వాటిని తగ్గిస్తాయి. అంటే తమ యొక్క వినికిడి శక్తిని పూర్తిగా ఆపివేస్తాయి. అలా ఈ శబ్దం నుంచి అవి తమని తాము కాపాడుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా బాగా కనిపిస్తోంది. లోపల ఒక జత రెక్కలు నలుపు, ఎరుపు రంగు కలిగినవి. పైన ఉన్నవి మాత్రం చెట్ల యొక్క కొమ్మల బెరడు ఉండే కలర్లో ఉన్నాయి. వీటి యొక్క జాతుల్లో మిడతలు కూడా ఒక రకం. మిడతలైతే మనకు తెలుసు కదా. ఈ జీంగుర్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను ఇన్ని రోజులు ఏమనుకునేదాన్ని అంటే, మన రాయలసీమలో జీరింగ అని అంటారు. అది కూడా చెట్లపైనే ఉంటుంది. దాన్ని పట్టుకొని అగ్గిపెట్టెలో పెట్టేవాళ్ళం. ఏదైనా కంప చెట్ల ఆకు కానీ, చింతాకు కానీ వేసి, అందులో అవి గుడ్లు పెట్టేవి. యెల్లో కలర్ గుడ్లు మరియు నెమలి కలర్ అలాంటివి. దాని రెక్కలు ఎర్రగా ఉంటాయి, మందంగా. మరియు దాని మెడకి, శరీర భాగానికి మధ్యలో మనం వేలు పెట్టినట్లయితే అది నొక్కేస్తుంది. ఆ జీరింగలే ఇలా అరుస్తాయేమో అనుకున్నాను. కానీ ఈరోజైతే నాకు పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇవి ఎలా ఉంటాయి అనేది చాలా రోజుల నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజైతే నేను తెలుసుకున్నాను. మీరు కూడా చూడండి. ఇది నెమ్మదిగా ఎలా వెళ్తోందో చూడండి ఆ అబ్బాయి చేతి మీద. మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను.